హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఈరోజు మా బోటిక్లో ప్రిపేర్ అయిన ఒక బ్లౌజ్ చూపిద్దాం అనుకుంటానండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కాకపోతే ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా. కంప్యూటర్ వర్క్ వెనకాల వర్క్ వేసే వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది అనేది మీకు చెప్దామని. ఒకసారి డిజైన్ చూడండి. ఒక్కొక్క థ్రెడ్ వచ్చేసి ఎంత దగ్గర వచ్చేసి ఎట్లని చెప్పండి. ఈ థ్రెడ్ అంతా కట్ చేసి దీనికి స్టోన్స్ పెట్టాలంటే దగ్గర 2 hours పడుతుందండి. ఒకసారి డీప్గా పెడుతున్నా, ఒకసారి చూడండి. ఓకేనా, ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ అండి. దీనికి హ్యాండ్స్ ఏమో నెట్ క్లాత్ మీద వేసిన, చూడండి, నెట్ డిజైన్ అండి. ఇది నెట్ పైన వర్క్ చేయాలంటే మనం మిషన్ స్పీడ్ అనేది తగ్గించి పెట్టాల్సి ఉంటుందండి. మనకు మిషన్ స్పీడ్ అనేది ఎంత ఉంటుందంటే ఒక 400 నుంచి దాదాపుగా 1000-1200 స్పీడ్ ఉంటుందండి. నేను ఈ హ్యాండ్కు నేను ఒక 400 లెవెల్లో స్పీడ్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ హ్యాండ్ కంప్లీట్ కావడానికి దగ్గర నాకు 1 డే అంటే షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 10కి అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6-7 వరకు కూడా ఇది నాకు ఇన్కంప్లీట్గానే అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ వచ్చిన తర్వాత ఒక 1 అవర్కి ఇది కంప్లీట్ అయింది. ఈ హ్యాండ్ కూడా అంతే అండి. చూడండి, దీనికి కూడా ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయో. దీనికి థ్రెడ్స్ కట్ చేసిన, దీన్ని కట్ చేయలేదండి. ఈ హ్యాండ్స్ ఈ థ్రెడ్స్ కట్ చేసి స్టోన్స్ పెట్టేసి ఇది స్టిచ్చింగ్ చేసేసరికి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే వర్క్ చేసే వాళ్ళ వెనుక. కంప్యూటర్ వర్క్ అనగానే చాలా చీప్గా తీసి పడేస్తున్నారు. రేట్ అడగడం కూడా చాలా చీప్గా అడుగుతున్నారు అసలు. ఒక్కొక్క ఈ బ్లౌజ్కి ఈ నెట్ క్లాత్కి ఈ డిజైన్కి నేనైతే మాత్రం 1000 రూపీస్ పర్చేజ్ చేసిన అండి. ఈ దాదాపుగా దీనికి 1500-1600 అలా ఉండే డిజైను. ఈ ఆన్లైన్ బిజినెస్ల వల్ల వాటి వల్ల నేను దీనికి ఇంత 1000 తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో ఎట్లా ఉంటుందంటే ఒక 100 మిషన్స్ ఉంటాయండి. ఒక్కసారి ఒక 1 అవర్లో ఒక నార్మల్ సింపుల్ డిజైన్ ఒక 1 అవర్లో అయిపోతుంది. సో వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఇంత హార్డ్ వర్క్ చేసి మనం తక్కువ రేట్కి ఇవ్వాలంటే ఇవ్వలేము కదా. అయినా కూడా నేను ఇది ఫ్రెండ్లీ బడ్జెట్లోనే చేసిన అండి. ఇది నా కస్టమరే, రెగ్యులర్ కస్టమరు. మీకు ఏదైనా డిజైన్ నచ్చింది వేయండి అక్క, కొంచెం డిఫరెంట్గా చేయండి అనేది అంది. ఇప్పుడు కొంచెం అందరూ నెట్ పైన కొంచెం అడుగుతున్నారు కదా, అందుకని నేను ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో నెట్ క్లాత్ హ్యాండ్స్ తీసుకున్నాను. బాడీ పార్ట్ ఏమో బ్లౌజ్ ఆ పట్టు తీసుకున్నాను. ఇంక ఇది కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిన తర్వాత ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. చూడండి ఒక్కొక్క థ్రెడ్ ఎంత ఇది ఉందో. దయచేసి కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళని కొంచెం అర్థం చేసుకోండి. చూసారా, ప్లీజ్. ఇంకొక వర్క్ చూపిస్తా అండి. ఇది మా మిషన్లో నేను ప్రిపేర్ చేసి నేను చేసిందే వర్క్. ఇదొక డిజైన్ ఎంత బాగుంది కదా. ఈ శారీ అసలు ఫాల్కి ఇచ్చానండి, ఫాల్ దగ్గర ఉంది, లేకుంటే శారీ కూడా చూపించేదాన్ని. శారీలో చిన్న లైట్ ఇది ఈ కృష్ణ కలర్ ఉందండి. లైట్గా నేను డార్క్ కలర్ పెట్టేసిన. కొంచెం వాళ్ళకి ముందే చెప్పిన, ఇలా అయితే లైట్ కలర్ అయితే పెద్ద లుక్ రాదు అని చెప్పేసి వాళ్ళు సరే అక్క ఎట్లా అయితేంది బాగుంటే చాలు అని చెప్పేసి అని అన్నారు. ఇది ఒకటి చేసిన. ఈ శారీ రాలేదు, శారీ వచ్చిన తర్వాత శారీ కూడా చూపిస్తా. ఇంకొక విషయం ఏంటంటే నేను వేసుకున్న బ్లౌజ్ చూడండి. ఈ శారీ బ్లాక్ అండి, బ్లాక్ అండ్ మెరూను. ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ ఉందండి. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు నేను కింద నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మెసేజ్ చేయండి, నేను ఇది మీకు చేసిస్తాను. ప్రైస్ అనేది మీకు మెసేజ్ బాక్స్లో పెడతానండి. ఇంత బాగుంది కదా. శారీ వచ్చేసి మాత్రం 450 అండి, చాలా తక్కువ కాస్ట్. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న ఫ్లవర్ ఇచ్చుకుందాం. చిన్న ఫ్లవర్ ఏం కాదు, పెద్ద ఫ్లవరే. అనిపిస్తుందో లేదో. సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాండి. వీడియో తీసే వాళ్ళు కూడా అంతగా ఎవరు లేరు. వర్కర్స్ రాలేదు ఇంకా షాప్కి. వాళ్ళు వచ్చేలోపు ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పేసి చేసినాను. ఈ బ్లౌజెస్, నా కలెక్షన్, నా రేటు ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. బాయ్.